తిరుమల లడ్డు వ్యవహారంలో దారుణమైన కుట్ర జరిగిందని, ఈ కుట్రని గనక జగన్మోహన్ రెడ్డి మోడీ దగ్గర, కేంద్రం దగ్గర, ప్రజల దగ్గర ప్రూవ్ చేయగలిగితే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పడిపోవడం తథ్యం అనేవాళ్ళున్నారు. మీకు తెలుసో లేదో. సో, ఒక 10 పాయింట్లతో జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి వెళ్ళబోతున్నారు. ఆయన ఈ 10 పాయింట్లు గనక ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 10 పాయింట్లేం చూద్దాం. నెయ్యి క్వాలిటీ బాలేదని టీటీడీ ల్యాబ్‌లో టెస్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్‌ని బాబు హయాంలో 14 సార్లు తిరస్కరిస్తే జగన్ పాలనలో 18 సార్లు తిరస్కరించారు. అంటే కరెక్ట్‌గానే పరీక్షలు చేసి కల్తీ నెయ్యిని నివారించినట్లే గదా! పక్కనే మద్రాసులో ల్యాబ్ ఉండగా దూరాన ఉన్న గుజరాత్ ల్యాబ్‌కి ఎందుకు పంపించారు? 2015 సెప్టెంబర్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటక నందిని మిల్క్ వాళ్ళు నెయ్యి కేజీకి 326 కోట్ చేస్తే, మహారాష్ట్రకి చెందినటువంటి గోవింద మిల్క్ వాళ్ళ నెయ్యి రూ. 276 కోట్ చేశారని వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి జగన్ గూడా తక్కువ కోట్ చేసిన వాళ్ళకి నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తే తప్పేంటి? బాబు జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 14న టీటీడీ ఈవోగా శ్యామలరావుని నియమించారు. 5 మంది నెయ్యి సప్లై చేస్తుంటే అందులో ఒక సప్లయర్ ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ పంపిన 4 ట్యాంకర్ల నెయ్యి సరిగ్గా లేదని, ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ మొదటిసారి పంపిన నెయ్యి ట్యాంకర్లను జూలై 12న టెస్ట్ చేసి వెనక్కి పంపించామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మరి కల్తీ ఎక్కడ జరిగింది లడ్డూలో? లడ్డూలో కల్తీ మీద నిపుణులు ఏమంటున్నారంటే, కల్తీ చేయాలనుకునేటువంటి వ్యాపార సంస్థలు సాధారణంగా పామ్ ఆయిల్, హైడ్రోజనేట్ కూరగాయల కొవ్వు కలుపుతారు. అంతేగాని జంతువుల కొవ్వు కలపరు. ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే వ్యయం పెరుగుతుంది. వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకు ఎవరైనా కల్తీ చేస్తారు కానీ, తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరు అని నేహా దీపక్ష ఆహార శాస్త్రవేత్త చెప్తున్నారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిలో తయారు చేసినటువంటి లడ్డూలు గాని, ఇతర ఆహార పదార్థాల నుంచి గాని విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది. రుచి శ్రీవాత్సవ ఆహార పరిశోధకురాలు చెప్తున్నారు. జూలై 23న ల్యాబ్ నివేదిక వస్తే దాచిపెట్టి 100 రోజుల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందని, అంటే సూపర్ సిక్స్ లేకపోవడం, వరద వైఫల్యం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు బయటపెట్టి హిందువుల మనోభావాలంటూ రెచ్చగొడుతున్నారు చంద్రబాబు అని వైసీపీ ఆరోపిస్తోంది. ఎవరు నిజమైన భక్తులు? పాదయాత్ర ముందు శ్రీవారిని దర్శించుకున్నారు జగన్. పాదయాత్ర ముగిశాక జగన్ కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ మంచి భక్తుడని, తిరుమలలో వేకువజామున 2:30కు లేచి నియమ నిష్టలతో పూజలు చేశారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కితాబిచ్చారు. జగన్ తన నివాసంలో గోశాలను కూడా ఏర్పాటు చేశారు. జగన్ దంపతులిద్దరూ గోమాతకి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. చంద్రబాబు హయాంలో నారా లోకేష్ కోసం కనకదుర్గమ్మ శ్రీశైలంలో క్షుద్ర పూజలు చేయించారన్న ఆరోపణలున్నాయి. టీటీడీ నిధుల్ని చంద్రబాబు తన పార్టీ ధర్మ పోరాట దీక్షలు కేటాయించి దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. తిరుపతిలో వేయికాళ్ల మండపం కూల్చారనే ఆరోపణలున్నాయి. విజయవాడలో కృష్ణా పుష్కరాల పేరుతో 40 గుడులు కూల్చారనే ఆరోపణలున్నాయి. కానీ జగన్ సీఎం అయిన తర్వాత 7 గుడుల్ని పునర్నిర్మించారు. టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పరమ భక్తుడు. 41 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆయన ఇంట్లో గోశాల ఉంది. నిత్యం గోపూజ చెయ్యందే ఇంట్లో నుంచి ఆయన అడుగు బయట పెట్టరని సుబ్బారెడ్డి గురించి చెప్తున్నారు. ఒకే ఒక క్వెషన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఎవరి తప్పు లడ్డూ విషయంలో ఎవరు తప్పుగా ప్రవర్తిస్తున్నారు? జగన్ లేదా చంద్రబాబు? కింద ఈ వీడియో కింద ఒకే ఒక్క పదం మీరు వాడాల్సింది. జగన్ తప్పు. 2 పదాలు. జగన్ తప్పు లేదా చంద్రబాబు తప్పు. లేదా ఒక పదం జగన్, చంద్రబాబు. మీరు కింద రాసే పేరు వాళ్ళ తప్పు అని అర్థం. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పాల్సిన వీడియో ఇది. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు. లడ్డూ వ్యవహారంలో తప్పు ఎవరిదుందిరా అని అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజల మనసులో ఏముందో ఆ పేరు కింద రాయండి. ఎవరు లడ్డూ వ్యవహారంలో తప్పుగా ప్రవర్తిస్తున్నారు అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద రాయండి.